చాలా ఏళ్ల క్రితం భూమి మీద ధర్మం వెలుగులా వెలిగిపోతున్న రోజులు అవి. అయోధ్యకు దగ్గర ఉన్న ఒక రాజ్యంలో సత్యవ్రతుడు అనే ఒక మహానుభావుడు రాజ్యాన్ని పాలించేవాడు. ఆయనకు అహంకారం లేదు, దయ ఉంది, భక్తి ఉంది. ఒకరోజు ఉదయం నది ఒడ్డున నిలబడి చల్లని నీటితో స్నానం చేసి దేవుడిని ప్రార్థించేందుకు అంజలిలో నీరు తీసుకున్నాడు. అంతలో ఆ నీటిలో ఒక చిన్న చేప కదిలింది. అది మాట్లాడింది, రాజా నన్ను రక్షించు, పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. ఆ మాటలు విన్న సత్యవ్రతుడి హృదయం కరిగిపోయింది. ఆ చిన్న చేపను తీసుకొని ఓ చిన్న పాత్రలో వేశాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేప ఒక్క రోజులోనే పెద్దదయ్యింది. పాత్ర చిన్నదైంది, చేప పెద్దదైంది. పెద్ద పాత్రలో పెట్టాడు, అది కూడా సరిపోలేదు. చెరువులో వదిలాడు, అక్కడ ఆగలేదు. నదిలో వదిలాడు, అక్కడైతే ఆ చేప ఆకాశాన్ని తాగేంత పెరిగిపోయింది. సత్యవ్రతుడు వణికిపోయాడు. అప్పుడు ఆ చేప మృదువుగా మాట్లాడింది, భయపడకు రాజా, నేను సామాన్యమైన చేపను కాదు, నేనే శ్రీ మహావిష్ణువు. ఆ మాటలు విన్న